ఏ గైస్ ఆల్వేస్ వెల్కమ్. నన్ను చాలా మంది అడిగారు, అన్న మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసినా కూడా అసలు ఎలా దాన్ని రన్ చేస్తున్నారు, మీకు ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది. కామెంట్లు కూడా చాలా మంది అడిగారు. నేను వాళ్ళందరికీ ఈ యొక్క రైట్ తో నేను వాళ్ళందరికీ చెప్పబోతున్నా. నేను అసలు యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసా కూడా నాకు వేరే ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది. నేను ఇలాంటి క్యాంప్స్, హెల్మెట్ క్యాంప్స్, మళ్ళీ క్యాంప్, హౌస్ క్యాంప్ లాంటివి అవి ఎలా కొనుక్కున్నా, స్కేటింగ్ షూస్, ఇంకా జాకెట్స్, ఎనీథింగ్ కొన్ని అన్ని ఎలా కొనుక్కున్నాం అవన్నీ అయితే ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం. లెట్స్ గో. వెళ్ళామంటే ఇక్కడ క్రిప్టో పర్సన్స్ ఎక్కువ ఉంటారు. 90 బ్యాచ్ ఏమనుకుంటా, ఎంత ట్రాఫిక్ ఉంది వద్దురా. అటు వెళ్ళడానికి ఇది ఒకటే దారి అనుకుంటా. రా భయ్యారా, నువ్వు వచ్చేసి అది 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 అది. ఇందాక మనం టాపిక్ లో ఉన్నాము కదా, ఆల్మోస్ట్ ఈ టైం లో వచ్చేసి నేను ఐడిపిఎల్ సిగ్నల్ దగ్గర ఉన్నా. డైలీ నేను ఇలా బ్లాగ్స్ చేయడము, ప్రతిసారి మాట్లాడడము, దీనికంటూ ఒక వే అయిపోయింది. ఒక ప్లాట్ఫామ్ మనం అనుకున్నప్పుడు, చూస్ చేసుకున్నప్పుడు, అదే అనుకున్న ప్లాట్ఫామ్ లో మనం ఉంటున్నామంటే అది వర్క్ కానీ ఇంకా ఏదైనా సరే వర్క్ లో ఉన్నామంటే ప్లాట్ఫామ్ లాంటిది. ఒక బ్రాండ్ లో పనిచేస్తున్నామంటే ఆ బ్రాండ్ కి వాల్యూ ఎక్కువ, మనకు వర్క్ ఎక్కువ. అంటే అస్టిస్ అదే అనుకోవాలి, మనం వర్క్ చేస్తున్నప్పుడే వచ్చే ఒక ఇన్కమ్ ని మనం సేవ్ చేయాలి. ఆ ఇన్కమ్, వచ్చే ఇన్కమ్ ని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మనం అనుకునేది చేయాలి అని అనుకున్నప్పుడు ఆ ఇన్కమ్ మనకు చాలా హెల్ప్ అవుతుంది. చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. మనం ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే సో ఇన్కమ్ ఎక్కువ వస్తుంది అని అనుకుంటే సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్. నేను అలా సేవ్ చేశాను కాబట్టి ఈ టైంకి బండి రావాలి. ముందడ కుక్కలేనేమో అయినట్టుంది రోడ్ల మీద. అది అక్కడ వచ్చి జామ్ అవుతుంది, ఇక్కడ మొత్తం పబ్లిక్ అంతా ట్రాఫిక్ అయిపోయింది, ఇక్కడ మొత్తం జామ్ అయింది. అలా కుక్కలేని మొత్తం చేస్తుంది. మన వాళ్ళు త్రిబుల్ రైడ్ కొడుతారు కదా, 4 మాసాలు కూడా కొడుతుంది తిరిగి. ఇటు కొడతాడు, బస్సు ఇటు కొడతాడు, అర్థం కావట్లేదు. రైట్ సైడ్ లో బస్సు లెఫ్ట్ కోసం సేవ్ పెట్టేసి బస్సు అయితే అరే 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 అరే. మొత్తం ఆగా బాగా 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 అయిపోతుంది. ఇండియాకి ఫ్రీగా కదా. అవును, మొత్తం ట్రాఫిక్ అయిపోయింది. కుక్లైన్ ఏమో అయిపోయిందని చెప్పి అక్కడ రోడ్ మొత్తం అట్లా లైట్ జరుగుతూనే ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ అప్పుడు లైట్ చూసుకోవాలి, చూసినట్టు వెళ్ళిపోవాలి. ఇక్కడ వచ్చేసి మనము సిగ్నల్ దగ్గర సర్కిల్ నుంచి ఇలానే వెళ్తూ ఉండాలి. ఇట్లా కార్లు నడపడానికి బయటకు వస్తారు, వాళ్ళ పక్కకు అస్సలు వెళ్ళదు. ఇటు సైడ్ నుంచి ఇస్తారు, అర్థం కాదు. మా బ్రదర్ కి చార్జ్ అయిపోయింది, అందుకే ఫీలింగ్ తెస్తున్నా. నిజం ఇంకన్నా ఒకడు కార్ నేర్చుకోవడానికి వచ్చింది, ఈడొకడు కూడా కార్ నేర్చుకోవడానికి అయిపోయింది. మనము రైట్కి వెళ్ళాలి, రైట్ ఇండికేటర్ ఇచ్చినాం, రైట్ ఇండికేటర్ ఇచ్చినాం. ఫుల్ ట్రాఫిక్ అక్కడ, అంటే ఇక్కడైతే ఓకే పర్లేదు. గట్టిగానే లేపిన బట్ అయితే ఇప్పుడైతే మనం చెప్పాము కొద్ది రూపంలో ఉండి ఇన్కమ్ సేవ్ చేసుకున్నాం అనుకో, తొందరగా మనం ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇన్కమ్ మన దగ్గర ఉంటుంది కదా. అక్క అక్క అక్క
అచ్చా, అబ్బా, మీకు అసలు రాదు, మీకు డ్రైవింగ్ రాదు, మీరు పైకి వస్తున్నారు, నేను అక్కడ నుంచి వస్తున్నా మళ్ళా వస్తుంది ఎట్లా? కొద్దిగా ముందుకు వచ్చేట గుద్దేవాడిని ఏమో మరి, చూడాలి. అసలు బండి టైర్లు మొత్తం వాటర్ అంతా నా మీద పడ్డాయి. ఇక అది చూడు పుష్పలాగా ఎట్లా పెట్టి, అది మొత్తం నా మీద పడ్డది గాయ. సో మొన్న రీసెంట్ గా కూడా నేను ఇక్కడికే వచ్చినా కాబట్టి ఈ ఆటో వాళ్ళు చాలా వరకు నేను ఇంట్లోనే, ఈ సైకిల్ మీకు తెలిసే ఉంటుంది. మళ్ళా ఈ సర్కిల్ దగ్గర మళ్ళీ వచ్చినాం. ఎందుకు ఈ సర్కిల్ దగ్గర వ్లాగ్స్ చాలా అవుతున్నాయి. ప్రజెంట్ అయితే ఇక్కడే ఉన్నాం. ముందుకు వెళ్ళామంటే ఇక్కడ మొన్న రీసెంట్ గా చెప్పాను కదా, ఇక్కడ వారం ఇక్కడ లేపురాం లేపురాం టాటా వరకు నేను చెప్తున్నా కదా, ఆ కాస్ట్యూమ్స్ కావాలి అవన్నీ వేసుకున్నా. నాకు ఇంత టైం పడిందంటే మెయిన్ రాంగ్ రూట్ నుంచి వచ్చి హెల్మెట్ లేదు మన బ్రదర్కి. ఫోన్ ఈ సైకిల్ 90 బ్యాచ్ తోపు మీది కాకా, నువ్వు కేక 90. ఏమంటావన్నా అన్నా? ఎట్లొచ్చి చూసావా? మనము ఎగ్జాక్ట్ సుచిత్ర సర్కిల్ దగ్గర ఉన్నాము. సుచిత్ర సర్కిల్ లెఫ్ట్ తీసుకుంటే మనకి ఇంకా వెళ్ళే ఛాన్స్. మనము బయటకు ట్రిప్కి వెళ్తున్నాము. ట్రిప్ అంటే ఒక వీకెండ్ రైడ్ అనుకోవాలి. మన రైడింగ్ తెలుసు కదా, మనం ఎట్లా పోతాం అనేది మీకు అందరికీ తెలిసింది కదా. కొత్తగా ఏమైనా ఉంటుందా మన దగ్గర? కాబట్టి మనము లేపుతాం. ఇందాక ఇద్దరు పెద్దమ్మ ఎట్లా అడ్డొచ్చారంటే తెర్ర, అసలు మస్తు భయమైంది తెలుసా అసలు. అంటే మస్తు భయమైంది అంటే చెప్పుకోవచ్చు మనం. గైస్ ఇప్పుడే మనము మన అన్నయ్యని దింపేసాం. మన అన్నయ్యని దింపి మనం ఇంకా లాగ్ స్టార్ట్ చేద్దాం. సో సిగ్నల్ కాబట్టి రఫ్ 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 వెళ్ళిపోతాం అనుకో. కానీ మ్యాటర్ అది కాదు. ఇందాక కంఫర్ట్ గా మాట్లాడకపోయాను, ఎందుకంటే అన్నయ్య కూర్చుంది కాబట్టి. ఇప్పుడు కంఫర్ట్ గా మాట్లాడుతున్నాం, వినండి. సో మనకు ఒక అమౌంట్ సేఫ్ జోన్ ఉంటే బెస్ట్ అయిపోతాం. అయ్యా ఇదేంటి ఇంతటికి ఉంది ఇక్కడ, అనవసరంగా వచ్చి దొరికి మునిగిపోయినాం అన్న. అది సేఫ్ జోన్, ఒక ఇన్కమ్ మనం సేఫ్టీ పెట్టుకుంటే బెస్ట్. మనం నువ్వు వచ్చేసి అది 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 ఇప్పుడు మన చాయిస్ రైట్ రైట్ రైట్. అది ఉంటుంది మనతో అని ఆగండి రే. అయితే మీకు ఒక రియాక్షన్ చూపిస్తా, ఆ రియాక్షన్ చూడండి. ఏం వద్దులే, రియాక్షన్ ఏం లేదు, రిలాక్స్ గా వెళ్ళడమే ఉంది అంతే, రియాక్షన్ ఏం లేదు. సో ఇప్పటివరకు చెప్పాను కదా అని అది గుర్తు పెట్టుకోండి. నేను మోస్ట్లీ అదే చెప్తా. ఏ రే రే ఏమున్నారా అరే కమలాసన్ అశ్వ శిక్షున్నారా క్యాంపస్ కి. అంటే ఎక్స్ట్రా అమౌంట్ ఎలా అయితే పెట్టుకున్నానో, సేఫ్ జోన్ లో అమౌంట్ ఎలా వచ్చిందో నేను అలానే జాగ్రత్త పెట్టుకొని చేసిన కాబట్టి యాజ్ ఆఫ్ నా ప్రెసెంట్ ఇలా. నేను ఛానల్ స్టార్ట్ చేసి కూడా లాస్ట్ టైం ఫైనల్ గా 1 year అయిపోయిన ఒక 6 months లో కూడా నేను ఇంత ఇలా పెట్టలేదు. నా ఆండ్రాయిడ్ ఫోన్ తో పెట్టా, బట్ అప్పుడు కూడా పర్లేదు. కానీ ఇప్పుడు ఇంకా పర్లేదు, ఎందుకంటే ఈ సపోర్ట్ అంతా మీదే. సరేనా మరి, ఉంటా.